ఒక్కటేనని కుంభమేళా చాటి చెప్పిందని పవన్ చెప్పారు. పవన్ వెంట భార్య అన్నా లెజినోవా, కుమారుడు అఖీరానందన్ కూడా ఉన్నారు. రైట్, ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యూపీలో ప్రయాగ్రాజ్కు వెళ్లారు. మహాకుంభమేళ సందర్భంగా కుటుంబ సమేతంగా గంగానదిలో పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం ఆచరించారు. కుంభమేళ సనాతన ధర్మానికి ప్రతీక అని పవన్ కళ్యాణ్ చెప్పారు. భారతీయుల ఆత్మ ఒక్కటేనని కుంభమేళ చాటి చెప్పిందని పవన్ అన్నారు. పవన్ వెంట భార్య అన్నా లెజినోవా, కుమారుడు అఖీరానందన్ కూడా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు హైదరాబాద్ నుంచి కూడా ఆయన మహాకుంభమేళా కార్యక్రమంలో వెళ్లేందుకు కూడా ఆయన కుటుంబంతో సహా వెళ్ళడం జరిగింది. అయితే ఉదయం ఆయన ప్రత్యేక విమానంలో కూడా మహాకుంభమేళా కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన సతీమణి అనా కొనిదెల, అలాగే ఆయన తనయుడు అఖీరానందన్ కూడా, అలాగే ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ తో పాటు ఆయన